సార్ ఇది అంటే ఎవరు చేసిండ్రు అనే విషయాన్ని పక్కకు పెడితే రైతుకి అన్ని రకాలుగా ఆదుకోవాలి అని ఏదైతే దృక్పథం ఉన్నదో అది స్వాగతించాల్సిన విషయం. కానీ ఒకటి ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఎన్నికల ప్రచార నిమిత్తం ఇప్పుడు ఏ రకంగా అయితే అన్ని వర్గాలకు అంటే ఈ రైతులలో బేషరతుగా ఎటువంటి కేటగరైజేషన్ లేకుండా ఎటువంటి క్రైటీరియా లేకుండా అందరికీ ఇస్తాము అని ఏదైతే వాళ్ళు ప్రచార నిమిత్తం వారు వాడిన ఏదైతే స్టేట్మెంట్లు ఉన్నాయో దానికి కట్టుబడి ఉంటే అందరికీ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. పోతే మీరు ఇందాక మాట్లాడుతుంటే ఈ రైతు రుణమాఫీ సంబంధించిన విషయంలో నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు అనే విషయంలో మీరు ప్రస్తావించినప్పుడు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీ ముందు ఈరోజు ప్రస్తావిస్తా. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత 2-3 సంబంధించిన ఉదాహరణకి షెడ్యూల్డ్ క్యాస్ట్ స్పెషల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ దీన్ని కొంచెం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేసినాను ఇంతకు ముందు బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి. ఒకటి ఏమిటంటే పోయినసారి ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ అధికారం కోల్పోయే చివరి సంవత్సరంలో తెలంగాణ గవర్నమెంట్ షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కిందట సుమారుగా 35,000 కోట్ల రూపాయలు షెడ్యూల్ కులానికి సంబంధించిన షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన దానికి కేటాయింపు చేసినట్టే. అయితే ఇప్పుడు మరి ఈ సంవత్సరం ఏదైతే నేను బడ్జెట్ ప్రస్తావించారో అదే రకంగా దానికి సంబంధించి డాక్యుమెంట్ ని కూడా స్టడీ చేస్తే షెడ్యూల్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ బడ్జెట్ లో 31,150 crores అలొకేషన్ చేయడం జరిగింది. అంటే చాలా చాకచక్యంగా వీళ్ళు ఏదైతే రైతు రుణమాఫీ చేయడానికి డబ్బులు సమకూర్చడానికి కొన్ని సంవత్సరాల నుంచి క్రమబద్ధంగా వివిధ ఆయాములకు షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన ఏదైతే షెడ్యూల్ కులాల సంక్షేమ వసతి గృహాలకు ఆ రకంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులకు ఇవన్నీ నిధులన్నీ ఏదైతే స్టాండర్డైజ్డ్ వేలో ఏదైతే కేటాయింపులు ఉన్నానో అవన్నిటిని కూడా మెల్లి కొంచెం గండి కొట్టి ఉదాహరణకి మొన్న వీళ్ళు ఒక ఆశ్వాసం చేశారు, ఒక ప్రామిస్ చేశారు. ఏమిటి? అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తా అన్నారు. అంటే ఇటువంటివన్నీ కూడా ఏవి ఈ డాక్యుమెంట్ లో పెట్టకుండా ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు రొటీన్ గా ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానివ్వండి, ఎస్సీ కమిషన్ ఎస్సీ అట్రాసిటీ మానిటరింగ్ ఫండ్ కింద ఏవైతే అలొకేషన్స్ ఉంటాయో అవన్నిటిని కూడా 100% నుంచి 30%, 40% కి కుదించి దానికి సంబంధించిన డబ్బులు కూడా ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన చేయడానికి ఏదైతే డైవర్షన్ చేసే ఏదైతే అంటే హిడెన్ యాక్టివిటీ ఏదైతే చేస్తున్నారో చాలా దౌర్భాగ్యమైన విషయం. అంటే ఎస్సీలు బీసీలు వాళ్ళైతే హక్కుబద్ధంగా రావాల్సిన ఏదైతే రొటీన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ రొటీన్ డబ్బులని వీళ్ళందరూ కూడా గండి కొట్టి వాళ్ళు ఏదైతే ప్రచార నిమిత్తము అధికారంలో రావడానికి ఏదైతే ప్రామిసెస్ చేస్తారో దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రకంగా డబ్బులు వేరే దిక్కు మలిచి ఈ రుణమాఫీ చేసే ఒక పని చేస్తున్నారండి. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏదైనప్పటికీ కూడా మన దగ్గర ఉన్న బడ్జెట్ను వనరులను ఉపయోగించుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేసినా కూడా సపరేట్గా ఏమి నోట్లు ప్రింట్ చేయడం అనేది జరగదు కదా. మనకున్న ఆర్థిక వనరులు ఏంటో చూసుకుని ఉన్న వాటిలో ముందుకు వెళ్ళాలి. నేను కాదనట్లేదు, కానీ ఏదైతే స్టాండర్డైజ్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన బీసీలకు ఏదైతే హక్కు పరంగా డబ్బులు ఏదైతే కేటాయింపు జరగాలనో, రాజ్యాంగబద్ధంగా ఏవైతే అలొకేషన్ జరగాలనో, కేటాయింపు జరగాలనో వాటిని తగ్గించుకుంటా వాళ్ళు ఏదైతే పొలిటికల్ అధికారం రావడానికి ఏదైతే ప్రగల్భాలు పలికిరో దాని దిక్కు డబ్బులు ఏదైతే డైవర్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అంటున్నారు. ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే అమలు చేయలేదని గోల్ చేసేవి ప్రతిపక్షాలే. మరి ఉన్న వనరుల్లో ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ఇచ్చిన వాటిని ఏదో ఒక రకంగా ముందుకెళ్ళి మరి ఏదన్నా మనం ఒకరిని ఆదుకోవాలి అంటే ముందు ఒకరినైతే ఆదుకోవాలి కదా. మరి రైతులను ముందుకు ఆదుకోవాలని పరిస్థితి కాబట్టి ఆదుకున్నారు కాబట్టి హర్షించదగ్గ విషయం మీరే ముందు చెప్పారు. మరి ఈ రకంగా మాట్లాడుతూ మరి ఏమనుకోవాలి? నేను ఒక విషయం గ్రహించండి, అంటే ఇప్పుడు రైతులకు న్యాయం చేసే క్రమంలో మిగతా షెడ్యూల్ కులాలకు ఏదైతే వెనుకబడ్డ కులాలకు అందరికీ అన్యాయం చేయడం ఉత్తమమా? ఎస్, దాని గురించి మాట్లాడండి ప్లీజ్, షార్ట్ లో మాట్లాడండి. సమాధానం చెప్తున్నారు ఆయన, లింగం యాదవ్ గారు సమాధానం చెప్తున్నారు, చూడండి ప్లీజ్, షార్ట్ గా మాట్లాడండి సార్.
గత విద్యార్థి 10 ఏళ్ల కంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈసారి బడ్జెట్ లో ఎక్కువ కేటాయించారు. దానితో పాటు విద్యా వైద్యం ప్రత్యేకించి, ఎందుకంటే నా అనగారిన విద్యను బీసీలు చదువుకునేది ఎక్కడండి? ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీ, యూనివర్సిటీ. 10 ఏళ్లుగా విద్యకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత అండి? ఈ ప్రభుత్వం దాదాపు 30% ఇవాళ విద్యకు గతంలో ఎక్కువ కేటాయించింది. ఎందుకంటే ఇవాళ ఈనాటి తెలంగాణ బిడ్డలే, తెలంగాణ పౌరులు విద్యకు మనం బడ్జెట్ పెంచాలి. దానికనే మీకు కేటాయించే కంటే 30% ఓకే.